ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి అమ్మమ్మ తెగ పూజలు చేస్తుంది? మొక్కుకుంటుంది. కూతురు అల్లుడు ఒకటి కావాలని మొక్కుకుంటుంది. అందుకే పూజల స్పాన్ పెంచింది, స్తోత్రాల లెక్క పెంచింది. హారతి తీసుకోండి. వినపడ్డాయే, నువ్వన్నవన్నీ వినపడ్డాయి. దేవుణ్ణి ఎంత కొలిస్తే అంత పుణ్యం, అంత మేలు చేస్తాడే. మనస్ఫూర్తిగా పూజ చేసి మన విన్నపం ఆయన దగ్గర పెడితే తప్పకుండా మన్నిస్తాడు, మనకు మంచి చేస్తాడు. నువ్వు ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నావు కదా, మరి నీకు నీ కూతురికి ఎందుకు కష్టాలొచ్చాయి? అవి కష్టాలు కావే, పరీక్షలు. ఈ భక్తులు ప్రతి వాళ్ళు ఇలా దేవుణ్ణి సమర్థిస్తారు, అదే నాకు నచ్చదు. తప్పే. దేవుడి విషయంలో అలా కామెంట్స్ చేయకూడదు. అమ్మమ్మ నమ్మకం అమ్మమ్మదే. అంతేరా, నేను మొక్కుబడి కట్టినప్పుడల్లా దేవుడు నా కోరిక తీరుస్తున్నాడు. అందుకే ఇప్పుడు కూడా మొక్కుకున్నాను. సరే మమ్మ. తాతయ్య బాగున్నారా? బాగున్నారా? తాతయ్య, మమ్మీ డాడీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వచ్చింది. 50% హ్యాపీ న్యూస్ వచ్చింది. హ్యాపీ న్యూసా? 50%? ఏంటి తాతయ్య? యుద్ధ వాతావరణం అయితే ముగిసిందిట. అక్కడ అరుపులు, కేకలు, పంచాయతీలు, గొడవలు ఏవీ లేవంట. ఏదో అడ్జస్ట్మెంట్ ఒప్పందం జరిగినట్టుంది. చాలా సైలెంట్గా ఒకరితో ఒకరు కలిసిమెలిసి కాంప్రమైజ్డ్గా ఉంటున్నారట. అంతవరకు తెలిసిందిరా. చాలా సంతోషం తాతయ్య, మంచి న్యూస్ చెప్పావు. అర్చన కోసం వెళ్లే సమయంలో ఇలాంటి న్యూస్ వినడం చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ తాతయ్య. ఎప్పటికప్పుడు నీకు న్యూస్ తెలియగానే నాకు అప్డేట్ ఇస్తూ ఉండు తాతయ్య. అలాగేరా, తప్పకుండా. నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను? నీకు చెప్తే కదా మనందరం కలిసి సంతోషపడేది. ఓకే తాతయ్య. మంచిదిరా. అన్నయ్య గారు ఏమన్నారు? ఏదో హ్యాపీ అంటున్నావు. ఇప్పుడేమంటావే? ఇలా తలుచుకున్నానో లేదో అలా మేలు చేశాడు భగవంతుడు. ఏదైనా అర్జీ పెట్టుకోవాలి, అర్థించాలి. తప్పకుండా దేవుడు కనికరిస్తాడు. సౌమ్య, గుణ ఊరు నుంచి వచ్చేలోపు మనం ఒక స్కెచ్ వెయ్యాలి. పర్ఫెక్ట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. గుణ మన కంట్రోల్ నుంచి దాటిపోకుండా గ్రిప్లో ఉంచుకోవాలి. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు వీడు మన చేతిలో ఇమిడిపోవాలి. దానికోసం మనకు అవసరమైన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఏం స్కెచ్ వేద్దాం? ప్లాన్ ఏంటి? సౌమ్య, నీకు నేను కొన్ని ఎంటీ పేపర్స్ ఇస్తాను, కొన్ని చెక్స్ ఇస్తాను. ఎలాగోలో 3 చూస్తావో మేనేజ్ చేస్తావో నాకు తెలీదు. నీ తెలివితేటలు ఉపయోగించి గుణ సంతకాలు వాటి మీద సేకరించు. సంతకాల? ఎంటీ చెక్స్ మీద, ఎంటీ పేపర్స్ మీద చేస్తాడా? అంత పిచ్చోడా గుణ? ఎందుకు ఏంటి అని అడగడా? అదే మరి, నీకు నీ బుర్ర ఉపయోగించమని అంటున్నా. 3 చూడమంటున్నా, మేనేజ్ చేయమంటున్నా. నేను ఎన్నోసార్లు చేయించా. వాడికి ఏం చేశానో కూడా వాడికి అర్థం కాకుండా చేశాను. నువ్వు వేరు, నేను వేరు. నీ మీద గుణాకి గొప్ప నమ్మకం ఉంది, అక్క అన్న అభిమానం ఉంది, పెంచావు అన్న కృతజ్ఞత ఉంది. బట్ నేను
అదేంటి నిన్ను తనదాన్ని చేసుకోవాలనుకుంటున్నాడు కదా. ఎప్పుడో కదా, ఇప్పుడు అనుకోవట్లేదు కదా. వాడి అభిప్రాయం మారదు. మారే అవకాశం నువ్వివ్వద్దు. సున్నితంగా సుతారంగా వాడి మనసు నొప్పించకుండా అర్థం చేసుకొని మసలబోయే అర్ధాంగిలా అడుగులకి మడుగులొద్దు. అవకాశం చూసి చెక్కుల మీద సంతకాలు పెట్టించు. ఆపరేషన్స్ తెలిసిందానివి ఇక్కడ ఈ విషయాన్ని ఆపరేట్ చేయలేవా? చూడు, నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలన్నా, నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలన్నా మనం కష్టపడాలి, ఎత్తులు వెయ్యాలి. వాణ్ణి నెక్కనివ్వకూడదు. అప్పుడే వాడు నీ వాడవుతాడు. మనం అనుకున్నది సాధించగలుగుతాం. ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తావా? నౌ సాధించాలి, సంపాదించాలి. కాదని వాడంటే అవును అని అనిపించాలి. లేకపోతే మనం చెరొకదారి. మనకి మిగిలేది చిప్ప కర్ర. నువ్వు ఏడవాల్సి వస్తుంది, నేను పెడబొబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో శక్తియుక్తులు ప్రదర్శించాలి. నీకు అండగా నేనుంటాను, సమర్థిస్తూ ఉంటాను. నువ్వు సాధిస్తూ వెళ్ళు. సరే, నువ్వెలా చెప్తే అలా చేస్తాను. మావయ్య సైకిల్ మీద తన ఫ్రెండ్ ఊరికి వెళ్ళమన్నప్పుడు ఎందుకు మావయ్య ఇలాంటి పరీక్షలు పెడుతున్నారనుకున్నాం. మా ప్రయాణాన్ని మేమే ఈజీ చేసుకోవడానికి చాలా ప్రయాసపడి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రావడం మొదలు పిన్ని గారిని చూడగానే అమ్మో ఇక్కడ మేము ఉండగలమా ఇమడగలమా అని భయపడ్డాం. కానీ ఎందుకో ఈ 2 రోజుల్లో ఏదో తెలియని అభిమానం మా ఇద్దరి మధ్య చోటు చేసుకున్నట్టుంది. ఇప్పుడు బోర్డు మీద అక్షరాలు చూస్తుంటే చిన్న భయం మొదలైంది. ఎందుకిలా? ప్రయాణం మొదలవగానే ఈవిడితో కలిసి నేనంత దూరం వెళ్ళగలనా అని భయపడ్డాను. మనసులో నాన్న మీద కోపం వచ్చింది. ఈవిడ వంక చురచురా చూశాను కూడా. కానీ తప్పదు కదా, నాన్న కోసం అనుకుని బయలుదేరా. ఏదో ఒక సలహా ఇచ్చింది. కాస్త ప్రయాణం సమస్య లేకుండా సాగింది అనుకున్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్ నా మేనత్తే అని తెలిసింది. ఈవిడ ఏం కండిషన్లు పెడుతుందో, ఆయన ఆ ఉత్తరంలో ఏం రాశాడో అని కాస్త టెన్షన్ పడ్డాం. తర్వాత మేమెప్పుడు వెళ్ళిపోతామా అని మనసులో దిగులుగా ఉండేది. జనని నన్ను దేవానందగా, నేను జననిని శకుంతలగా మా గతాలు చెప్పుకుంటూ మనసులో ఉన్న అపోహలు తొలగిపోయి మేమేదో కాస్త దగ్గరైపోతున్నాం అనిపించే టైంలో ఈవిడ బోర్డు మీద రాసిన రాత మమ్మల్ని ఏదో బెదిరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఇద్దరు సడన్గా డల్ అయిపోయారు? ఎవరికైనా హోమ్సిక్ కామన్. ఇంటికి వెళ్తున్నారు అంటే ఎగిరి గంతేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. కానీ ఇద్దరు ఏంటి మొహాలు అలా మార్చుకున్నారు? ఊరు నచ్చిందా? ఊరు మనుషులు నచ్చారా? మేము నచ్చామా? మా పద్ధతులు నచ్చాయా? అన్నీ నచ్చాయి. ఏదో తెలియని అనుబంధం ఏర్పడినట్టు నా మనసు కనిపిస్తుంది. వెళ్ళాలని రాశారు కదా, అది కాస్త ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ వెళ్ళాలి కదా. తను చెప్పేది నాకు అనిపిస్తున్నదే. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అత్తయ్య పెద్దయ్యాక మేనత్త అనే చనువుతో ఎప్పుడూ ఇక్కడ 4 రోజులు ఉండలేదు. కానీ వచ్చాక అత్త ఇంత మంచిదా అని నా మనసులో ముద్రపడింది. ఎవరికి ఎవరు నచ్చినా కొన్ని పరిస్థితులు మన ఇష్టానికి ఉండవు కదా. వెళ్తాం. మీరలా రాసి
శాసించినప్పుడు వెళ్ళక తప్పదు కదా. చూడండి, మిమ్మల్ని చూడగానే మా బావమరిది కొడుకు కోడలు అనుకున్నా. కానీ ఇది మీరు కాదు, దేవానందు శకుంతల అని చెప్పింది. ఓకే, నేను అలాగే నువ్వు దేవానందు తన శకుంతల అనుకున్నా. చూడండి, ఎలాగూ రేపు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈరోజు ఒక్కరోజు మీరిద్దరూ దేవానందు శకుంతల్లాగా హ్యాపీగా మా ఊరంతా చూసి సంతోషాలు మూటగట్టుకుని జీవితకాలం సరిపడే జ్ఞాపకాలుగా మిగుల్చుకుని మీకు నచ్చినట్టు భవిష్యత్తులో గుర్తు చేసుకున్నప్పుడు సంతోషపడేటట్టు తిరిగిరండి. చెట్టు చేమ పుట్ట అన్నీ ఊరంతా కలియ తిరిగిరండి. చెంచులక్ష్మి మహావిష్ణువులాగా బాగా ఎంజాయ్ చేసిరండి అయ్యా. అదేదో పాట మా కాలంలో సూపరు. చెట్టు లెక్కగలవా, నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా అని ఓ పాట ఉండేది. మీరిద్దరూ సరదాగా సంతోషంగా మా ఊరి పరిసరాలు అన్నీ బాగా ఎంజాయ్ చేసిరండి. ఇదేదో మంచి అవకాశంలా ఉంది. అవును, తనతో ఏర్పడిన చనువు, స్నేహం నేను శాశ్వతంగా నా మనసులో దాచుకోవడానికి ఈ ఒక్కరోజే నాకు ఛాన్స్ ఉంది. జననితో అలా గడిపితే తప్పులేదు. తను ప్రయాణం ఈజీ అవ్వడం కోసం చెప్పింది. నేను భవిష్యత్తు సంతోషంగా ఉండటం కోసం ఆలోచిస్తున్నాను. ఒక్కరోజు గుణాలోని ప్రేమికుణ్ణి చూస్తే ఇక జీవితాంతం ఆ తలుపుతో ఆ రూపాన్ని ఊహించుకుంటూ బ్రతికేయచ్చు. నీ దేవానంద్ అడుగుతున్నాడు, వెళ్దామా? అలా ఆ మామయ్య చెప్పినట్టు నీ శకుంతలలాగా నీ వెనకాల అడుగు వేయడానికి నాకేం అభ్యంతరం లేదు. అసలు సంకోచించను కూడా, కాదన్ను. వెళ్ళాలని నా మనసు చెప్తుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఊరు చూసిరండి. ఏమవుతుందో మనలో మనలో మన మనసులో, ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో మరుపులలో, ఏం కదిలిందో ఎదలో లోతులో. ఏ చోటైనా నీ చూపేనా, నాకే మాటైనా నీ పేరేనా.
దేవానంద్ గాను నన్ను బాగా ఇంప్రెస్ చేశావు. ఫ్రెండ్లీగా నాతో గడిపి మనసుకు కొత్త అనుభూతినిచ్చావు. థ్యాంక్ యూ. జనని, నువ్వు జనని కంటే శకుంతలగా బాగా దగ్గరయ్యావు. ఈ 2 రోజుల నీ సహవాసంలో ఎన్నో ఏళ్ల బాధ మర్చిపోయినట్టు చేశావు. శకుంతలగా ఓ మధురానుభూతిని నాకు అందించావు. ఈ కాలం నా జీవితకాలం మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2 రోజుల్లాగానే నా జీవితం అంతా సాగిపోతే ఎంత బాగుండు. కాలం ఎందుకు నా మీద కక్ష కట్టింది? ఇంత త్వరగా గడిచిపోవడం ఎందుకు? పరుగులు తీయాల్సిన అవసరం ఏంటి? నిదానంగా స్నేహాన్ని ఆస్వాదించే అవకాశం ఉండేలా చేస్తే ఏం పోయింది? కుళ్ళుబోతు కాలం. నాకేదో శాపం ఉన్నట్టుంది. ఏ సంతోషాన్ని తృప్తిగా అనుభవించే అవకాశం లేదా ఈ జీవితంలో? వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. ఇప్పుడు మనం ఈ గది దాటితే మళ్ళీ తిరిగి రాము కదా? అవును, మళ్ళీ ఎందుకు వస్తాం? ఈ తెరచాటు రాయబారాలు ఇంకా ఎందుకుంటాయి? ఇవన్నీ మనకి స్వీట్ మెమొరీసే. అంతే కదా. ఈ కొద్ది కాలం గొప్ప సంతోషాన్ని మిగిల్చింది. శకుంతల, దేవానంద్, చిన్న చినుకుతోనే చల్లారేమో, చేసిన గాయమన్నది నుదుటి రాత మార్చేనా, అలసిపోయిన ఆశలన్నవి అక్షతలయ్యేనా. మీరెందుకు అలా చూస్తున్నారో నాకు అర్థమైంది. మా మధ్య మతాంతరాలు లేవు. సర్వమతాలు సమానమే. ఆరాధన రూపం ఏదైనా
అందేది ఒక పరమాత్ముడికి అని మా నమ్మకం. అల్లా అయినా, శ్రీహరి అయినా, యెహోవా అయినా ఎవరైనా కావచ్చు. మనం విడిగా చూసినా వాళ్ళొక్కటే. మనం ఎలా కొలిచినా చేరేది ఒక్కరికి. మేం మనసుతో ఒక్కటైన వాళ్ళం. ఎవరి స్వతంత్రాలకి భంగం కలిగించడం మాకిష్టం లేదు. ఏం ఆలోచించుకుని వచ్చారు? మీ నిర్ణయాలు మార్చుకుంటున్నారా? నిర్ణయం ఏంటి నాన్న? డైవర్స్ విషయంలో మీ నిర్ణయం. ఏంటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మీ నాన్నతో నా గతం గుర్తుంచుకోవాలా, మర్చిపోవాలా?